మనం సన్మానాన్ని మర్చిపోగలం, అవమానాన్ని మర్చిపోలేం కదా. సన్మానాన్ని మర్చిపోవచ్చు, పర్వాలేదు, అది కూడా కష్టమే, కానీ మర్చిపోవచ్చు. అవమానాన్ని మర్చిపోలేం. 1,00,000 మంది మనకి సన్మానం చేసినా అది గుర్తుంటుందో లేదో గానీ ఒక్కడొక్క మాట అంటే అది జీవితాంతం గుర్తు. అంటే మనస్సును గురించి ఆలోచించండి. ఒత్తిడి పుడుతున్నది మనస్సులో ఈ దుఃఖమే ఎందుకు గుర్తుంటుందండి, సుఖం ఎందుకు గుర్తుంటలేదండి? మనస్సు దుఃఖ స్వరూపం, సుఖ స్వరూపం కాదు. మనస్సులో సుఖ దుఃఖాలు ఉన్నాయనుకుంటారు, పొరపాటు. మనస్సులో దుఃఖమే ఉంది, సుఖం లేదు. సుఖం ఉందని మనం భ్రమపడుతున్నాం. అది సుఖంగా భావిస్తున్న దాంట్లో కూడా ఉన్నది దుఃఖమే. ఎందుకంటే మనస్సు నెగటివ్. మనస్సుకు మూలమైన ఆత్మ అదే భగవంతుడు. దట్ ఈజ్ పాజిటివ్. భగవంతుడు పాజిటివ్. భగవంతుడి నుంచి ఏర్పడిన, మాయగా ఏర్పడిన ఈ మనస్సు నెగటివ్. అందుకే పాజిటివ్ థింకింగ్ అంటారు. తత్వం తెలిసిన వ్యక్తిగా నాకు విచిత్రంగా ఉంటుంది. మైండ్ నెవర్ థింక్స్ పాజిటివ్లీ, ఆల్వేస్ థింక్స్ నెగటివ్లీ. అందుకని మనస్సు శాంతించాలంటే అర్థం మనస్సు ఇంటూ శాంతి. మనస్సు లేనప్పుడే శాంతిగా ఉంటాం. మనసు ఉన్నంతకాలం శాంతి ఉండదు. ఆచార్య ఆత్రేయ బ్రహ్మాండంగా చెప్పాడు సినిమాలో, మనసు ఉన్నవాడికి సుఖము లేదంతే అంటే.